ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు వారంతా అవినీతి పరులు, పార్టీలోకి వచ్చాక వారే ఆదర్శవంతులు. అవతలి పార్టీలో ఉంటే వారిపై నిందారోపణలు, కాషాయ కండువా కప్పుకున్నాక వారికే నీరాజనాలు. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ మార్క్ రాజకీయం ఇది. గతంలో అవినీతి పరులని ఆరోపించిన నేతలని రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోకి చేర్చుకుంటోంది. బీజేపీ కండువా కప్పేసి పునీతులను చేసేస్తోంది. పార్టీ టికెట్లు కేటాయిస్తోంది. ఆఖరికి పార్టీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయిన్లను కూడా చేసేస్తోంది. అవినీతికి పుట్టినీళ్లు హస్తం పార్టీ. అవినీతి అనే మొక్కకు ప్రాణం పోసిందే కాంగ్రెస్ పార్టీ. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రభుత్వంలోనే దోచుకోవడం మొదలుపెట్టిన కాంగ్రెస్ తన వారసత్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తుంది. నెహ్రూ హయాంలో మొదలైన దోపిడీ యూఏపీ వరకు కంటిన్యూ అయ్యింది. బీజేపీ కూడా అవినీతిలో తానేమి తక్కువ కాదని నిరూపిస్తుంది. ప్రధాని మోదీ హయాంలో కమలం పార్టీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అస్మదీయులకు దోచిపెట్టడంలో ముందు వరుసలో నిలుస్తుంది. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ మిత్రులకు దాసోహమై ప్రపంచం ముందు తలదించుకునేలా చేస్తుంది మోదీ సర్కార్. అంతేకాకుండా ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన నేతలైనా బీజేపీలో చేరిపోగానే క్లీన్ గా మారిపోతారనే విమర్శలు ఉన్నాయి. అదో వాషింగ్ పౌడర్ నిర్మా లాంటిదని సెటిల్లు ఉన్నాయి. ఈడీ, సిబిఐ, ఐటీ దాడుల నుంచి రక్షణ పొందటంతో పాటు కేసుల నుంచి విముక్తి పొందేందుకే బీజేపీలో నేతలు చేరుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు దానిని నిజం చేసింది బీజేపీ. ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు కాషాయ కండువా కప్పుకోగానే పునీతులవుతున్నారు. బీజేపీలో చేరక ముందు వరకు వెంటాడిన దర్యాప్తు సంస్థలు సైతం కాషాయ కండువాను చూసి వెనుకడుగు వేస్తున్నాయి. అజిత్ పవార్ మొదలుకొని నవీన్ జిందాల్ వరకు గతంలో బీజేపీ చేత అవినీతి పరులుగా ముద్ర వేయించుకున్న నేతలంతా ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తున్న రాజకీయ విశ్లేషకులు బీజేపీని వాషింగ్ మిషన్ తో పోలుస్తున్నారు. ఎన్ని మరకలున్న దుస్తులైనా ఒకసారి వాషింగ్ మిషన్ లో వేస్తే శుభ్రమైనట్లు బీజేపీలో చేరిన నేతలు కూడా మంచివారు అయిపోతున్నారంటూ సెటైర్లు ఇస్తున్నారు. ఎన్సీపీలో చీలిక తెచ్చి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ ను ఈ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ చేర్చింది. గతంలో ఆయనపై బీజేపీ అనేక ఆరోపణలు చేసింది. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో 25,000 కోట్ల కుంభకోణం కేసు కూడా ఆయనపై ఉండేది. అయితే బీజేపీతో జట్టు కట్టిన తర్వాత ఈ కేసులో అజిత్ పవార్ కు పోలీస్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇదే ఎన్సీపీని 2014లో ప్రధాని మోదీ నేచురల్ కరప్షన్ పార్టీగా నిర్వహించారు. మహారాష్ట్రలోని ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ ను రాజ్యసభ సభ్యుడిని చేయడంతో పాటు పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా బీజేపీ నియమించింది. ఆదర్శ్ కుంభకోణంలో చవాన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును ఈడీ విచారిస్తుంది. గతంలో అనేక సార్లు చవాన్ ను బీజేపీ అవినీతి పరుడని విమర్శించింది. 2014లోనైతే చవాన్ కు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ కు సిగ్గు లేదంటూ మోదీ విమర్శించారు. కానీ ఇప్పుడు అదే అశోక్ చవాన్ ను బీజేపీ పెద్దలకు సభకు బుద్ధి లేకుండా పంపించిందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ బీజేపీలో చేరగా గంటల వ్యవధిలోనే ఆయనకు కురుక్షేత్ర ఎంపీ టికెట్ దక్కింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్ లో బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాల ఆరోపణలు నవీన్ పై ఉన్నాయి. సిబిఐ, ఈడీ కూడా విచారించింది. ఈ బొగ్గు గనుల కుంభకోణానికి సంబంధించి మోదీ గతంలో అనేక ఆరోపణలు చేశారు. జార్ఖండ్ గనులు లూటీ కాకుండా చేస్తానని ఆయన ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏకంగా నవీన్ ను తమ పార్టీలో తెచ్చిపెట్టుకుని ఎంపీ సీటుని ఇచ్చింది. అటు బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో అవినీతి ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భార్య గీతా కోడాను ఇటీవల పార్టీలో చేర్చుకుంది బీజేపీ. ఆమెకు సింగ్ భూమ్ లోక్సభ టికెట్ ఇచ్చింది. గీతా కూడా 2018లో కాంగ్రెస్ లో చేరినప్పుడు బీజేపీ నేతలు కాంగ్రెస్ పై అనేక విమర్శలు చేశారు. అవినీతిని వ్యవస్థీకృతం చేస్తున్నారని, మధు కూడా చేసిన కుంభకోణంలో
కాంగ్రెస్ నేతలకు పాత్ర ఉందని ఆరోపించారు. ఇప్పుడు గీత కూడా బీజేపీలో చేరడంతో ఆ ఆరోపణలన్నీ ఉట్టి మాటలయ్యాయంటూ కమలం పార్టీపై సెటైర్లు పేలుతున్నాయి. పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత తపస్ రాయ్ను ఇటీవల బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది. వచ్చి రావడంతోనే తపస్ రాయ్ కు కోల్కతా నార్త్ ఎంపీ టికెట్ ఇచ్చింది పార్టీ. మున్సిపాలిటీ ఉద్యోగ నియామకాల్లో అక్రమాల ఆరోపణలపై ఆయనపై ఈడీ విచారణ జరిపింది. ఆ సమయంలో బెంగాల్ బీజేపీ కీలక నేత సువేంద్ అధికారి తపస్ రాయ్ను దొంగ అని విమర్శించారు. కానీ ఇప్పుడు ఆ దొంగ బీజేపీలో చేరగానే దొరగా మారిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అవినీతి ఆరోపణలు ఉన్న సిబిఐ, ఈడీ, ఐటీ తదితర దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొన్న ఎంతో మంది నేతలను పార్టీలోకి చేర్చుకొని మంచి ప్రాధాన్యం ఇస్తుంది బీజేపీ. ఇటు అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డిని కూడా బీజేపీ మళ్లీ అక్కున చేర్చుకుంది. గతంలో కొద్ది రోజులు దూరంగా పెట్టడంతో అలిగిన గాలి సొంత పార్టీ పెట్టుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో బళ్ళారి, బాగల్కోట్, కొప్పాల జిల్లాలలో బీజేపీకి నష్టం చేశారు. దీంతో ఈ లోక్సభ ఎన్నికల్లో మరోసారి నష్టం జరగకుండా ఆయనను మళ్లీ బీజేపీలో చేర్చుకున్నారు. తనది బీజేపీ రక్తమంటూ ఆయన ప్రకటించుకున్నారు. పేరుకు మాత్రమే కాషాయ పార్టీ, కానీ బీజేపీ చేసేది మాత్రం మొత్తం చెత్త రాజకీయమే అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సత్యం, ధర్మం అంటూ మాట్లాడుతూనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను క్లీన్ గా మారుస్తుంది. తమతో ఉంటే ఎలాంటి దాడులు జరగవనే సత్యాన్ని ప్రజలకు చెబుతుంది. తమ పార్టీలో ఉంటే ఎలాంటి అధర్మాలకు పాల్పడినా చర్యలు ఉండవని దేశానికి చాటి చెబుతోందంటూ సెటైర్లు పేలుతున్నాయి. గతంలో కూడా అనేక మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారు బీజేపీలో చేరడంతో క్లీన్ గా మారారు. విలువలు లేని రాజకీయాలు చేయడంలో ఇప్పుడు దేశంలోనే ముందుంది బీజేపీ అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. అవినీతి అక్రమాలను కాంగ్రెస్ మొదలు పెడితే దానిని బీజేపీ మరో విధంగా కంటిన్యూ చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.